బడ్జెట్లో దేశ అభివృద్ధికి ఉపయోగపడేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని బీజేపీ ఎంపీ జీవీఎల్ కామెంట్ చేశారు. అన్ని వర్గాలు మెచ్చేలా, అన్ని ప్రాంతం ప్రజలకి నచ్చేలా బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టిందని అన్నారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. భవిష్యత్తులో కూడా ఏపీకి మరింత సహాయం అందించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏపీలో 2 పారిశ్రామిక నగరాలను తీర్చిదిద్దే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. మరి ఢిల్లీలో అక్కడ ఆకలింపు చేసుకుని 2-3 సమావేశాలు నిర్వహించి తర్వాత ఇక్కడికి వచ్చి మరి అందరితో అన్ని వర్గాలతో మాట్లాడి ఒక రకమైనటువంటి పూర్తి అవగాహనతో వెళ్ళారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇన్ఫాక్ట్ మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడ ఎన్నికలు కాకముందే, ప్రచారం స్టార్ట్ అవ్వకముందే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్డ్ టీం అప్పటికే రావటం జరిగింది. వచ్చి వారు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్టడీ చేసి ఒక రిపోర్ట్ని, ఒక నివేదికను సమర్పించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ నేను మీకు సంవత్సర కాలంగా పైనుంచే చెప్తున్నాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదు అని నేను ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ మీకు ఇక్కడ విశాఖపట్నంలో చెప్పాను. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి ఏదో విధంగా ప్రతి ఒక్క క్రైసిస్ పీరియడ్ లో కూడా స్టీల్ ప్లాంట్ కి సహకారం అందిస్తూ, సహకరిస్తూ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది.